మొదటి వారిని కడపటి వారిని గూర్చి ప్రవక్త అయిన యెషయా ఇలా రాస్తా ఉన్నాడు. 62వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు మనం గమనిద్దాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు గమనిద్దాం. గుమ్మములారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి, ఆలకించుడి. భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దయే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను నివాసులకు తెలియజేయుడి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచింపబడిన వారనియు వారికి పేర్లు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపదగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును అని సియోను నివాసులతో చెప్పుడే. దేవుని మార్గము రాజమార్గము. మనుషులు ఏర్పరచుకొనినవి వంకర మార్గములు. దేవుని రాజమార్గమును ప్రకటించువారు మార్గములో ఉన్న రాళ్లను, అంటే ఆటంకాలు, అభ్యంతరాలను తీసివేసుకొనేటట్లు ప్రజలను ప్రోత్సహించాలి, ప్రజలకు నేర్పించాలి అని ప్రవక్త రాస్తా ఉన్నాడు. అరణ్యములో మోషే ఇత్తడి సర్పము నెత్తినట్లు సిలువ వేయబడిన యేసు క్రీస్తును ధ్వజముగా ఎత్తి భూ దిగంతముల వరకు సువార్తికులు రాజ్య సువార్తను ప్రకటించుట గమనిస్తూ ఉన్నాం. ప్రస్తుత కాలముల అంతమందు ఇశ్రాయేలు కూడా యేసు క్రీస్తు సువార్తను ప్రకటిస్తారు అని ప్రవక్త అయిన యెషయా చెప్తా ఉన్నాడు కదా. ఆశింపదగిన పట్టణమని, రక్షణ సమాచారము ఆలకించండి, క్రీస్తు రాజ్య సువార్త ఆలకించండి. ఓ భూజనులారా, ఆయన త్వరలో భూమి మీదకు వేవేల పరిశుద్ధుల పరివారముతో రాజుగా రాబోతూ ఉన్నాడు. సేవ చేసిన వారికిచ్చుటకు ఆయన యొద్ద బహుమానాలున్నాయి. సువార్త ప్రకటించిన వారికి ఇచ్చుటకు ఆయన యొద్ద మరి విలువైన, శ్రేష్టమైన, కోరదగిన, మాన్యమైన బహుమానాలున్నాయి. పనికి జీతం ఉంది. ప్రభువును అంగీకరించిన వారే విమోచింపబడినటువంటి వారు, రక్షింపబడిన వారు. ఆ దినాన యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయు ప్రతి వాడు రక్షింపబడతాడు. ప్రభు వారితో అంటా ఉన్నాడు, సియోను పట్టణమా, ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంట. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, ధూళి దులుపుకొనుము. యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడ కట్లు విప్పి వేసుకొను, విడుదల నొందుము, విరజిముకో అని దేవుడు ప్రవక్త నోట ఈ మాటలు ఉంచినాడు. తల వాకిట కట్టబడి ఉన్న మొండి, వెలుపట గ్రామములో కట్టబడి ఉన్న మూర్ఖపు గాడిద పిల్ల అయిన ఓ ఇశ్రాయేలు అంటా ఉన్నాడు, లేచి కట్లు విప్పదీసుకో, నజరేయుడైన యేసుకు వాహనముగా ఉండు, పరిచర్య చెయ్యి, అప్పుడే జనులు నిన్ను గణపరుస్తారు అని. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్న సమయం ఆసన్నమయ్యింది. నీ నోటిని
నజరేయుడైన యేసు వార్తచే నింపుతాడు. ప్రవక్త అయిన యెషయా నోట దేవుని మాటలున్నాయి. 60వ అధ్యాయములో యెషయా గ్రంథం, లెమ్ము, బలము తెచ్చుకోము, తేజరిల్లుము, ప్రకటించుము, రక్షణ సమాచారము, క్రీస్తు రాజ్య సువార్త, భూదిగంత నివాసులకు రాజుగా వస్తూ ఉన్న ప్రభువును, క్రీస్తును ప్రకటించమని ఈ మాటలు చెప్పబడతా ఉన్నాయి. పరమందు నిత్య నివాసాలున్నాయని, యేసు క్రీస్తును నమ్మిన వారికి, వెంబడించిన వారికి కష్టాలుంటాయి, హింసలుంటాయని, అవి తప్పవని ప్రకటించమంటా ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క సహాయ సహకారాలు విశ్వాస జీవితములో జయకేతనము, మరి నిత్య జీవము అనుగ్రహింపబడతాయని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది కదా. దేవుని మందిరం, దేవుని నివాసము సమస్త జనులకు ప్రార్థనా ఆలయముగా, సేదదీర్చేదిగా, ఆదరించినదిగా, బలపరిచి ప్రోత్సహించేదిగా, ఆత్మీయ జీవితములో మార్గములో ఎదురయ్యే ప్రతి విధమైనటువంటి రాళ్ళు, ఆటంకాలు, అభ్యంతరాలు, శోధనలను తొలగించుకునే విధంగా నువ్వు వారిని ప్రోత్సహించు, సిద్ధపరచు, వారిని కనిపెట్టుకో అంటా ఉన్నాడు. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉంది, ఆలకించు భూదిగంతాల వరకు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి కదా, ఆయన ఇచ్చే జీతము పుచ్చుకొనడానికి, దేవుడు అనుగ్రహించే బహుమతిని, అనుగ్రహ ఐశ్వర్యమును అనుభవించుట కొరకు, మరి పరిశుద్ధ ప్రజలుగా, విమోచింపబడిన వారముగా, ఆయన పేరు పెట్టబడిన వారముగా, ఆశించదగినటువంటి ఆత్మ సంబంధమైన జీవితం మనము జీవించున్నట్లు కదా, మనకున్నటువంటి కట్ల నుండి విడిపించి మనలని సరైన మార్గములో నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇశ్రాయేలు అన్య జనుల భవిష్యత్తును ఉద్దేశించి ప్రభు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయములో ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, మిగతా అన్యజనులు, నీవు, నేను, మనమందరము కదా ఈ మాటల యందు మనస్సు ఉంచాలని కోరబడతా ఉన్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం, అంత్యకాలములో ఇశ్రాయేలు వారి చేత సువార్త ప్రకటింపబడుతుంది. వారు పొందబోయే బహుమానము, జీతమును గురించి యేసు క్రీస్తు ప్రభువు ఈ అధ్యాయం అంతా చెప్పుకుంటూ వచ్చినాడు. వారు పొందబోయే దేవుని ఆధిక్యతను వివరిస్తూ వచ్చినాడు. సంఘము ఎత్తబడిన తరువాత ఇశ్రాయేలీయులు దేవుని ద్రాక్ష తోటలో, ద్రాక్ష తోట అంటే కదా దేవుని పనిలో కూలికి కుదరడం, కూలితో పాటు బహుమానాలు కూడా ఉంటూ ఉన్నాయి. కూలి కావలసిన వారు బహుమానము పొందుతారు. యేసు క్రీస్తే కేంద్రముగా, యేసు క్రీస్తు ప్రభువే మార్గముగా, యేసు క్రీస్తే జీవపు దాతగా, వెలిగించే ప్రభువుగా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఈ మొదటి 16 వచనాలు కూలికి కుదిరిన ఇశ్రాయేలును జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. యజమానికి కూలి ఇచ్చిన ఇశ్రాయేలు బహుమానాన్ని పొందుతూ ఉన్నాడు.
కూలి, బహుమానాలు క్రీస్తులోనే సాధ్యమవుతాయి. కన్నులు తెరవబడిన వాడే క్రీస్తును వెంబడిస్తాడు. ఈ ఆసక్తికరమైనటువంటి ప్రకటన ఈ 20వ అధ్యాయములో మనకు కనిపిస్తుంది. తెరవబడిన కన్నులు, వెలిగింపబడిన నేత్రాలు ప్రభువును వెంబడిస్తాయి. గమనిస్తున్నారా? వెలిగింపబడిన నేత్రాలు ప్రభువును వెంబడిస్తాయి. వెలిగింపబడని నేత్రాలు కూడా ఉన్నాయి. అవి ప్రభువును వెంబడించనివిగా, యేసు క్రీస్తు ప్రభువును చూడనటువంటివిగా, చీకటిలో మరి జారా విడవబడినవిగా, పాతాళపు అగాధములో కేకలేస్తూ ఉన్నవిగా మనకు కనిపిస్తున్నాయి. అందుకే మార్గములో యేసు వెళ్తూ ఉంటే ఆ గుడివాడు కేకలేస్తా ఉన్నాడు. చుట్టూ ఉన్నవారు ఓరకుండమని చెప్పినారు, బోధకుని ఇబ్బంది పెట్టవద్దు అని. ఆయన ఇబ్బంది పడితే ఏమో నాకు తెలియదు, కానీ నాకు కన్నులు రాకపోతే, నేను వెలిగింపబడకపోతే కలిగే నష్టము, బాధ, వేదన వర్ణనాతీతమని గ్రహించినాడు. అందుకే కేకలేస్తూ ఓరకుండమని చెప్పినంత కన్నా ఎక్కువగా, మరింత ఎక్కువగా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నన్ను కరుణించుము, నన్ను కరుణించుమని కేకలేస్తూ ఉన్నాడు. నేను నీకు ఏమి చేయగోరుతున్నావు అని ప్రభు అడిగేలాగా కేకలేసినాడు. అడిగినాడు ఆయన, నేను నీకు ఏమి చేయగోరుతున్నాడు, నాకు చూపు కావాలి. ఇచ్చినాడు. నేను నిన్ను చూడగోరుతాను, వెలిగింపబడగోరుతాను, నేను వెంబడించగోరుతా ఉన్నా కదా. కూలి, బహుమానము, యజమాని, కూలికి కుదిరిన ఇశ్రాయేలు మనకు కనిపిస్తా ఉన్నారు. కూలికి కుదిరిన ఇశ్రాయేలు కడపటి వారు, మొదటి వారు అవుతా ఉన్నారు. మొదటి వారు కడపటి వారుగా చేయబడుతా ఉన్నారు. దానియేలు గ్రంథంలో దానియేలు 70వ వారములో జరగబోయే విషయాలను, వారాంతమందున్న విషయాలను ప్రభువైన యేసు ఉపమాన రూపములో ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. దానియేలు దర్శనములో ఆ 70వ వారములో ఆ వారాంతమందు సంభవింపనై ఉన్న ఆ సంగతులను, ఆ ప్రత్యక్షతను యేసు క్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా చెప్తా ఉన్నాడు. ఆ ఉపమానం మొత్తం కూడా ఇశ్రాయేలీయుల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. ఇశ్రాయేలీయుల యొక్క ఫ్యూచర్, తెరవబడినటువంటి మనోనేత్రములతో ప్రభువును వెంబడించేటటువంటి సంభవము మనకిక్కడ యేసు ప్రభువే వివరిస్తా ఉన్నాడు. యుగాంతములో పరలోక రాజ్యములో చేరే యూదులను గూర్చిన ఉపమానం ఇది. సంఘము ఎత్తబడిన తరువాత ఇశ్రాయేలు దేవుని ద్రాక్ష తోటలో కూలికి కుదిరి ఆ కూలితో పాటు బహుమానం కూడా తీసుకుంటూ మరి ఆ పరలోక రాజ్యానికి చేరే ఆ యూదులను గూర్చిన ఉపమానాన్ని, దానియేలు పొందినటువంటి ఆ ప్రత్యక్షత, ఆ 70వ వారములో జరగబోయే వారాంతమందు ఉన్న సంగతులను ఉపమాన రీతిగా ప్రభు ఇక్కడ ప్రచురిస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం నుండి గమనిస్తే, ఇంటి యజమానుడొక్కడు, అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోటలో పని చేయుటకు కూలీల కొరకు పొద్దున్నే 6 గంటలకు బయలుదేరినాడు.
దినమునకొక దెనారము చొప్పున పనివారితో వడవడి తన ద్రాక్ష తోటలో పని చేయడానికి వారిని పంపినాడు. తోటలో పని చేయడానికి ఈ 6 గంటలకు 1 దేనారము చొప్పున పిలువబడిన వారు పని చేస్తూ ఉండగా, కొంత సమయం అంటే ఉదయం 9 గంటలప్పుడు, మరలా మధ్యాహ్నం 12 గంటలకు, మరలా 3 గంటలకు, సాయంకాలం 5 గంటలకు కూడా కూలికి పిలిచి ద్రాక్ష తోటలో పని చేయమన్నాడు. ఎందుకు ఇక్కడ ఊరకున్నారు? సాయంకాలం అయినప్పుడు మరి ఆ యజమాని పిలిచి పనివారికి కూలి ఇవ్వడం ఆరంభించినాడు. మొదట వారు ఎక్కువ మరి మనసులో ఆశ కలిగి ఉన్నారు. చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు 1 దేనారము చొప్పున కూలి ఇవ్వమని ఇస్తూ ఉన్నాడు. దాదాపు 5 గంటలకు కూలి కుదిరిన వారు వచ్చి మరి వరుసలో నిలుచొని ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొని వెళ్తా ఉన్నారు. 8-9 వచనాల్లో చూస్తాం. కూలి తీసుకోవటంలో కడపటి వారు ఏమయ్యారు? మొదటి వారవుతూ ఉన్నారు. దేవుడిచ్చే బహుమానాలను పొందే విషయంలో కడపటి వారు మొదటి వారవుతూ ఉన్నారు. మొదటి వారు కడపటి వారుగా చేయబడతారు. హృదయాంతరంగము నెరిగిన దేవుడు హృదయము దాని ఇచ్చను, ఆశను, ఆలోచనను మరి గ్రహించగలిగిన దేవాది దేవుడు కడపటి వారిని మొదటి వారిగా చేసినారు. మొదటి వారిని కడపటి వారిగా మనం చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలీయుల యొక్క దేశం, ఆ ఇంటికి, ఆ దేశమనే ఇశ్రాయేలు దేశమనే ఇంటిలో యజమానుడు తండ్రి అయిన దేవుడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాం. గృహ నిర్వాహకుడు. ఎవరి గృహ నిర్వాహకుడు? ఆయన కుమారుడైన యేసు క్రీస్తు. అడ్మినిస్ట్రేటర్, అడ్మినిస్ట్రేషన్, పాలనా యంత్రాంగము, పాలనా దక్షత మరి కలిగిన కుమారుడు, నిర్వహణ అధికారి యేసు క్రీస్తు ప్రభువు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు కదా. మహాత్మ్యము, మహత్తు గల మాట, సమస్తమును అడ్మినిస్ట్రేషన్, నిర్వహణ అధికారి నిర్వహిస్తా ఉన్నాడు. ద్రాక్ష తోట అనే వనములో ఇశ్రాయేలు జాతి సంఘము ఎత్తబడిన తరువాత ఇశ్రాయేలు యొక్క సమస్తము విడవబడినటువంటి ఇశ్రాయేలు జాతి అంత్యక్రీస్తుతో దేవుడు నియమింపని సంధి చేసుకుంటుంది. దేవుడు ఏర్పాటు చేయనటువంటి వడంబడిక. అప్పటి నుండి ఇశ్రాయేలు వారికి మరి దానియేలు గ్రంథం 70వ వారము ప్రారంభమవుతుంది కదా. దానియేలు గ్రంథంలో
దానియేలు పొందినటువంటి ఆ ప్రత్యక్షతలోని 70వ వారము అని దానియేలు చెప్తూ ఉన్నాడు కదా. ఆ 70వ వారము ఇశ్రాయేలీయులతో ఆరంభించబడతారు. ఎప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత ఇశ్రాయేలీయులు అంత్యక్రీస్తుతో దేవుడు నియమింపని నిబంధన చేసుకుంటారు. ఆ నిబంధనలో మరి వారు పాలు పొందుతారు. సంఘం ఎత్తబడక పూర్వము ఇశ్రాయేలు దేశంలో వాక్య ప్రకటన జరుగుతుంది. ఎత్తబడక పూర్వం మత్తయి సువార్త 24:32లో కూడా చదువుతాం. ఈ విషయాన్ని లూకా కూడా రాస్తా ఉన్నాడు 21వ అధ్యాయంలో. సంఘం ఎత్తబడింది. కాలాల అంతమందు ప్రభువు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు, అంటే సువార్త చెప్పడానికి కూలీల కోసం బయలుదేరినాడు. కూలికి కుదిరిన వారు ఎవరంటే ఇక్కడ యూదులే. కూలికి కుదిరిన వారు యూదులే. పొద్దున్నే అంటే దాదాపు 6 గంటలకు కూలికి కుదిరిన వారు మరి 2 గుంపులచే సువార్త ప్రకటన దేశంలో జరుగుతా ఉంది. 2 సాక్షులు, వారు ఏలియా వంటి ఆత్మయు శక్తి కలిగిన ఆత్మ సుసంపన్నులు, ఏలియా మరియు మోషే చేసిన సూచక క్రియల వంటివి చేస్తారు. ఎవరు? ఆ 2 సాక్షులు. ఆ 2 యూదా యూదులే. వారికి హాని చేయనుద్దేశించిన వారిని తమ నోటి నుండి వచ్చిన అగ్నితో దహించి వేస్తారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చదువుతా ఉన్నాం. ప్రకటన గ్రంథం 11:5లో ఆ 2 సాక్షులకు ఎవరైనా కీడు చేయాలని ఉద్దేశిస్తే, నష్టం చేయాలని వస్తే, వారిని పడద్రోయాలని వస్తే, ఇదంతా కూడా ఒక సైన్స్ ఫిక్షన్ లాగా ఉంటది కదా. కల్పితాలు ఏవేవో తీసి ప్రజలను భ్రమపరుస్తూ ఉంటారు. ఇట్లాంటి వాస్తవాలను, యథార్థతను, ఇలాంటి నిజమైనటువంటి సంఘటనలను ప్రజల ముందుకు తీసుకొస్తే ప్రజల్లో మార్పు వస్తుంది, అవేర్నెస్ వస్తుంది, నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటారు, యథార్థవంతునితో ఆనందిస్తారు కదా. ఈ 2 సాక్షులకు, ఈ యూదులైనటువంటి యువకులు, ఆ 2 సాక్షులు వారికి ఎవరైనా హాని చేయని ఉద్దేశిస్తే వారిని తమ నోట నుండి వచ్చిన అగ్నితో, వారి నోట అగ్ని ఉంది. ఏ అగ్ని? దహించు అగ్ని ఉంది. దహించు అగ్ని చేత వాళ్ళు ఏం చేస్తారంటే కాల్చి వేస్తారు. మరి ఏం ప్రకటిస్తా ఉన్నారంటే, ఈయన అనగా యేసు క్రీస్తు ప్రభువు రక్తము చిందించినాడు, ప్రాణం పెట్టినాడు, దూషించబడినాడు, మన చేత బాధించబడినాడు, ఆయన ముఖం మీద ఉమి వేయించుకున్నాడు, శిలువలో మన చేత చేదు చెరకను పుచ్చుకున్నాడు, అవమానించబడ్డాడు, ఈయన దేవుని కుమారుడు అని అనేకులను, యూదులైనటువంటి వారిని, అనేక మంది యూదులను దేవుని వైపు వారు మళ్ళిస్తారు కదా. దేవుని సువార్త వారిద్దరి ద్వారా మరి జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కీడు చేయాలని ఎవరైనా తలంచితే వాళ్ళ నోట నుండి అగ్ని వచ్చి ఆ కీడు చేయను ఉద్దేశించిన వారిని దహించి వేస్తారు. ఆ ప్రవచించే దినాలు వర్షము కురవకుండా ఆకాశము మూసివేసేటటువంటి అధికారం వారిలో ఉంది. నీళ్లను రక్తముగా మార్చే
దైవిక శక్తితో వారు నింపబడి ఉన్నారు. వారిలో ఉన్నది తాంత్రిక విద్య కాదు, దైవికమైన శక్తి, దైవిక కృప. నానా విధములైన తెగుళ్లతో భూ నివాసులను బాధపరుస్తారు. ఎందుకయ్యా అంటే వారు దేవుణ్ణి అంగీకరించరు, దేవుని వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు, దేవుణ్ణి ఎదుట సాగిలపడి స్తుతించడానికి ససేమిరా అంటారు. అందుకనే వారు నానా విధమైన తెగుళ్లతో భూ నివాసులను బాధపరుస్తారు. వారు దేవుని చెంతకు రావడానికి, యేసు చెంతకు రావడానికి, యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపలో ఆనందించడానికి ఆ 70వ వారములోని మొదటి 3.5 రోజులు అంటే 3.5 సంవత్సరాలు అంటే దాదాపుగా 42 నెలలు ఇశ్రాయేలు దేశమందు చేసిన వాక్య ప్రకటన మూలంగా అనేక మంది యూదులు ప్రభు వైపు త్రిప్పబడతారు, యేసు క్రీస్తును అంగీకరిస్తారు. ఒక దీప స్తంభం ఏర్పడుతుంది. 3.5 సంవత్సరాల తరువాత ఈ 3.5 సంవత్సరాల్లో అనేకులు అంటే దాదాపు 42 నెలలు అనేకులు ప్రభువును అంగీకరిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు ప్రభు నామం యొక్క శక్తిని వారు ఎరిగి ఉత్సహిస్తూ ఉంటే, సంతోషిస్తూ ఉంటే, ఈ అంత్యక్రీస్తు ఓర్వలేక, సహించలేక, తట్టుకోలేక ఏం చేస్తాడంటే వీరిని ప్రభు వైపు ఎవరైతే నడిపించినారో ఆ 2 సాక్షులను చంపుతాడు. 2 సాక్షులు చంపబడి 3.5 దినముల అనంతరం మరి ఆ 3.5 రోజులు వారు పెంటవలే వారి శవాలు పడిపోయి ఉంటాయి. మీడియాలలో, యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో, టెలిగ్రామ్లలో, తర్వాత వాట్సాప్లలో, మెయిల్స్, ఈమెయిల్, జీమెయిల్, ఇట్లా అన్ని రకాల సోషల్ మీడియా మరి ప్రపంచ వార్తా కమ్యూనికేషన్ అంతా కూడా ప్రచురిస్తూ ఉంటుంది. లైవ్ టెలికాస్ట్ జరిగిపోతూ ఉంటుంది. చూడు, ఆకాశాన్ని మూసివేసి నీళ్లను రక్తముగా మార్చి నానా విధమైన తెగులతో మనల్ని బాధ పెట్టిన వాళ్ళు చచ్చిపోయినారు అని వేడుక చేసుకుంటూ ఉంటారు. ఆనంద పరవశముతో తిని తాగి తల మీద పోసుకొని విచ్చలవిడిగా ఎగురుతూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు, గంతులేస్తూ ఉంటారు. అయితే గమనించినారా, ఈ 3.5 సంవత్సరాల్లో ఈ 2 సాక్షుల యొక్క నోట నుండి వచ్చిన దైవ వాక్యాన్ని విని యేసు క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు భయాందోళనలో కొందరు, మరి కొందరు అయితే అయ్యింది, పోతే పోయింది, యేసు ప్రభు కొరకు మనము ఎంత న్యాయముగా నమ్మకమునుపు జీవించినాం, పోతే ప్రాణాలే పోతాయి, మనము మెషియా వెలుగులోనికి యేసు క్రీస్తు ప్రభు యొక్క సింహాసనం యొద్దకు మనం చేరుకుంటామని ఆనందిస్తూ ఉంటారు కదా. ఆ 3.5 సంవత్సరాల దినముల అనంతరం తర్వాత 2 సాక్షులు ఏమవుతారంటే హఠాత్తుగా వారు ప్రాణము వచ్చి అందరూ కేరింతలేస్తూ సంతోషముతో కానుకలు పంచుకుంటూ బహుమానాలు ఇచ్చుకుంటూ అమ్మయ్య ఇంక పోయింది అని మరి చూడండి రిలాక్స్ అవుతున్నటువంటి ఆ సమయంలో వీళ్ళు ప్రాణము పొంది వారి ముందరే లేచి లైవ్ టెలికాస్ట్లో కనిపిస్తాయి ఇవన్నీ కూడా. ఆ సందర్భం వరకు మనం ఉంటామో ఉండమో తెలియదు, కానీ అయితే మనకు ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి.
జాగ్రత్తగా ఉండమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఒక దీప స్తంభాన్ని ఏర్పాటు చేసినారు. ఆ స్తంభమే సంఘం. ఆ సంఘమే యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు, క్రీస్తు రక్తములో కడగబడిన వారు. వారిని గురించే అక్కడ రాయబడి ఉంది. జకరయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, జకరయా గ్రంథం 4వ అధ్యాయము, జకరయా గ్రంథం 4వ అధ్యాయము, జకరయా గ్రంథం మలాకికి ముందు ఉంటుంది. జకరయా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీప స్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీప స్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి కదా. ఆ 2 సాక్షుల వల్ల ఏర్పడిన సంఘం సువర్ణమయమైనటువంటి దీప స్తంభము అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం ఈ సంఘం గురించి పద్మాసు ద్వీపములో పరలోకపు దర్శనాన్ని చూసిన యేసు రొమ్మున ఆనుకొని ఉన్న ప్రియ శిష్యుడు రాస్తా ఉన్నాడు చివరి వరుసలో. ఆ 7 నక్షత్రములు సువర్ణ దీపముల సంగతియు, సువర్ణ దీపముల సంగతియు, సువర్ణ దీపముల సంగతియు ఆ 2 సాక్షుల వల్ల విశ్వాసములోనికి వచ్చిన ఇశ్రాయేలు జాతిని గూర్చియు రాయమంటా ఉన్నాడు. లాస్ట్ లైన్లో చూడండి కదా, ఇశ్రాయేలు 12 గోత్రాల నుండి ఎంపిక చేయబడిన వారు. దానో గోత్రము మినహా మిగతా 12 గోత్రాల నుండి, అనగా యూదా, రూబేను, గాదు, ఆషేరు, నప్తాలి, మనష్షే, సిమ్యోను, లేవి, ఇస్సాకారు, జబూలూను, యోసేపు, బెన్యామీను, ఒక్కొక్క గోత్రము నుండి 12,000 మంది చొప్పున మొత్తం 1,44,000 మంది యూదులను దేవుని చేత ముద్రిస్తారు. వీరు దేవుని దాసులవుతారు. వీరి చేత ముమ్మురముగా నలు దిశల సువార్త సేవ ఆరంభించబడతాయి. ప్రతి ఒక్కరూ ఒక పౌలు గారి వలె, ఒక పౌలు వలె శ్రమిస్తారు, ప్రయాసపడతారు. 7 సంవత్సరాలలో వీళ్ళందరూ ప్రభువైన యేసు నిమిత్తం హతసాక్షులవుతారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తాం ఈ మాటలు. ఇంత గొప్ప సేవ వారు చేస్తారు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా నుండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుతా ఉన్నారు. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప ఎవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వారు నేర్చుకొనుటకు అర్హత, ఆధిక్యత పొందినవారు. దేశం యొక్క నలుదిక్కుల సువార్త ప్రకటించి ప్రథమ ఫలముగా వారు ఉండుట కొరకై మనుషులలో నుండి కొనబడిన వారుగా సింహాసనం ఎదుట చేరి 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఆ కొత్త కీర్తన పాడుతా ఉన్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది ఆ కీర్తన పాడతారు కదా. దానియేలు 70వ వారం ప్రారంభంలో కూలికి కుదిరిన వారే ఆ 2 గుంపులు. వీరు మొదటి వారు, అంటే ద్రాక్ష తోట ప్రథమ కూలీలు. ఇక రెండవదిగా గమనిస్తాం, ఉదయము 9 గంటలకు కూలికి కుదిరిన వారు. ఇంతవరకు మనం
6 గంటలకు కూలికి కుదిరి ద్రాక్ష తోటలో పనిచేసి బహుమానము పొందిన వారి గురించి నేర్చుకుంటూ వచ్చినాం, తెలుసుకుంటా వచ్చినాం కదా. ఇంకా రెండవది ఏంటంటే 9 గంటలకు కూలికి కుదిరిన వారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 3వ వచనంలో 9 గంటలకు. మొదట 3.5 సంవత్సరాల అనంతరం మరి నకిలీ అంత్యక్రీస్తు తన విగ్రహాన్ని యూదుల దేవాలయములో, ఇప్పుడు దేవాలయమే లేదు కదా, అవును లేదు, ఆ డోమాక్ రాక్ తొలగించబడి మరి లేదా దానికి మరి సరైన ప్లేస్లో, నేను అనుకుంటాను ఆ డోమాక్ రాక్ ఆ సొలొమోను కట్టించినటువంటి స్థలముల్లోనే, ఆ అతి పరిశుద్ధ స్థలముల్లోనే ఉంది అని అంటా ఉన్నారు, కానీ కాదని నేను అనుకుంటా ఉన్నాను. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆ స్థలములో మరి 3వ మందిరం యొక్క నిర్మాణం పూర్తయిపోతుంది. అందులో ఈ అంత్యక్రీస్తు, ఈ నకిలీ, ఈ ఫేక్, ఈ డూప్లికేట్ మరి తన విగ్రహాన్ని యూదుల దేవాలయంలో ఏర్పాటు చేస్తాడు. ఇదే దానియేలు 9:27లో చెప్పినాడు దానియేలు. అంతేకాకుండా వాడు కూడా వచ్చి ఆ దేవాలయంలో మరి ఆ గద్దె మీద కూర్చుంటాడు. ఈ మాటలు మనకు తెస్సలోనికకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. విగ్రహారాధన మరి వ్యక్తి పూజ ఆరంభింపబడతాయి ఆ 3వ మందిరములో కదా. విగ్రహారాధన, వ్యక్తిగత పూజను ఆ నకిలీ క్రీస్తు కోరుకుంటాడు. ఆ అంత్యక్రీస్తు, ఆ ఫేక్, ఆ నకిలీ క్రీస్తును చూచి యూదులు మోసపోయామని గ్రహిస్తారు. అదును చూసుకొని కొంతమంది యూదులు పారిపోతారు. గమనించినారా? ఈ హతసాక్షులు చనిపోయి ప్రాణం వచ్చి వెళ్ళిపోతారు కదా, ఆ పనిని ఈ అంత్యక్రీస్తు నేను చేస్తానని తీసుకొని కొంతకాలం నమ్మించి భ్రమపరిచి మోసం చేసి జరుగుతూ ఉంటది. అయితే ఒకరోజు ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే ఆ దేవాలయములో మరి వాళ్ళు ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా విశ్వసించిన యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ గద్దె మీద, ఆ సింహాసనం ఎదుట విగ్రహాన్ని పెట్టి వీడు సింహాసనం వేసుకొని కూర్చుంటానే యూదులకు అర్థమైపోతుంది వీడు ఫేక్ అని, నకిలీ అని, డూప్లికేట్ అని. ఎప్పుడు తెలుస్తుంది తెలిసిన? మోసపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత, గోడేటు పగిలిన తర్వాత. ఇప్పుడు చెప్పండి, ఆకులు పట్టుకోవాలా, చెంపేటు కూడా కావాలనా కదా? ప్రవక్తైన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలనుకుంటా ఉన్నా. ఇదేంటంటే చాలా మంది పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతా ఉన్నారు. ఎందుకంటే అందులో దేవుని మనస్సును తెలుసుకోవడానికి చదువుతా ఉన్నారు. కొందరు సంపాదన కోసం, మరికొందరు విమర్శించడానికి. పరిశుద్ధ గ్రంథంలో విమర్శించేంత ఏమీ లేదు, అసలు లేదు. పాపం చేసినాడు వాడు, పాపం చేసినాడు, అట్లా చేస్తే, అట్లా జీవిస్తే పాపం అవుతుంది, దానివల్ల నష్టం ఉంటుంది, దానివల్ల నరకానికి పోతారు, అది దేవునికి ఇష్టం కాదు అని రాసినారు. లోతు కుమార్తెలతో పాపం చేసిన దేవుడు చెప్పినాడా పాపం చేయమని? లేదే, దేవుడు అట్లా చెప్పలేదే. దేవుడు ఇంకా ఏం చేసినాడు?
ఆ నిత్య అగ్ని గంధకములలో వారు చచ్చిపోవడం ఇష్టం లేక లోతు కుటుంబాన్ని బలవంతంగా బయటికి తీసుకొచ్చి పడేసి పారిపోమంటే అది ఆ దగ్గరలో నా చిన్న కొండ మీదకి పోతా అని పోయి తీసుకొచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి బదులుగా మరిచిపోయి మరి బహుశా విచారములో దుఃఖములో ఉన్నారేమో. అక్కడ వారు పాపం చేసినారు. దేవుడు అట్లా చేయమని లేదు. అట్లా చేసినందుకే సొదొమ గొమొర్రా పట్టణాలను అలాంటి భయంకరమైన భ్రష్టత్వములో ఈరోజు ఎవరైతే నోరేసుకొని మాట్లాడుతూ ఉన్నారో వారు అంత భ్రష్టత్వంలో ఉన్నారు గనుకే దేవుడు వారి మీద అగ్ని గంధకపు వర్షం కురిపించలేదనడానికి మీకు చేతగాదు. ఎందుకంటే సజీవంగా ఇప్పటికే అవి ఉన్నాయి. అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాల మీద కురవబడిన గంధకపు వర్షం, అగ్ని మరియు గంధకము కురిసి వారు బూడిదైపోయినారని. ఈ మధ్యనే నేను BBC ఏదో ఛానల్లో చూసినాను, నేషనల్ జియోగ్రఫిక్ అదేదో ఒక ఛానల్లో చూసినాను. సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని గంధకము కలవడం వల్ల బూడిదైపోయినాయని. ఆ డాక్యుమెంటరీ తీస్తున్న వారిలో ఒకరు వాటిని అట్లా తగిలితే ఆ బూడిద రాలిపోతా ఉంది. కాదనడానికి లేదు. పాపం చేసిన వారు అలా రాలిపోతారు. అది ఎట్లా తప్పవుతుంది? బుర్ర బుద్ధి రెండు లేకుండా మరి బాయిల్ అయి ఆమ్లెట్ అయి మాట్లాడితే ప్రజల్ని భ్రమపరిస్తే నెక్స్ట్ అట్లా ఆ స్థానం ఆ బూడిదగా రాలిపోయే స్థితి ఉంది అని మర్చిపోవద్దు. లేనిపోనిది ప్రజల్లోకి తీసుకొని వచ్చి కల్పితాన్ని నిజమని కలగా పొలగం బిస్మిల్లా బాతులాగా మారిస్తే రాలిపోతాం. జాగ్రత్త. నేను కొడితే అది చాలా స్వల్పంగా ఉంటుంది. అదే దేవుడే కొడితే తేరుకోవడానికి వీలు కాదు, సాధ్యపడదు. డైవర్ట్ అయితే, మారు మనసు పొందితే, యేసు వైపు వస్తే, సరైన మార్గములోనికి వచ్చి అనేకులను దేవుని మార్గములోనికి నడిపించడానికి ప్రయత్నిస్తే అందరూ మెచ్చుకుంటారు. కానీ డబ్బులు సంపాదించుకోవడానికి, బతకడానికి, బట్టగట్టడానికి, తిండి కోసం లేనిపోని అబద్ధాలను చెప్పి ఉదయం లేస్తే మళ్ళీ నిద్రపోయేంత వరకు ఇవే ప్రపంచములో ఉన్న అత్యధిక క్రైస్తవుల ద్వారా మరి ఈ సంపాదన పొందుతూ చేస్తూ ఉన్నటువంటిది సుఖిస్తుందని, సంతోషాన్ని ఇస్తుందని అనుకుంటూ ఉన్నావు. ఒకరోజు అది నిలువునా నిన్ను దహించి వేస్తుంది. అప్పుడు కనిపిస్తుంది నీకు ఉపయోగం ఉండదు. నీలాగే చివర్లో ఏడుస్తా ఉన్నాడు. ఫలితం లేదు. రండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో దానియేలు ద్వారా చెప్పబడిన ఆ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక. మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలెనని ప్రార్థన చేయండి. దీని కొరకు దీన్ని అందరికీ తెలియజేయండి. ఓ రోజు వస్తుంది. ఆయన మీరెందుకు చెప్తారు? మీరు వాని అనుచరులే కదా. ఆ అంత్యక్రీస్తు ఆ అబద్ధికుని సంతానమే కాబట్టి మీరెందుకు చెప్తారు? చెప్పరు. మోసపుచ్చుతారు, భ్రమపరుస్తారు, కల్పితములో వారిని కట్టివేసి పారిపోకుండా వారి నాశనానికి మీరు
వారి ఉసురు పోసుకొని అందులో ఉడికి చస్తారు. మాట్లాడాలంటే ఏదైనా కాంట్రవర్షియల్ చేయొచ్చు, అది పెద్ద విషయమేం కాదు. మాట్లాడే ప్రతి దాన్ని వెకిలి చేష్టలతో తప్పించవచ్చు, చాలా సులభం, ఇట్స్ వెరీ ఈజీ. కానీ ఒకరిని విశ్వాసంలోనికి తీసుకురావడం, ఒకరిని దైవిక మార్గములోనికి నడిపించడం, ఒకరిని దేవుని నీతిలోనికి ప్రోత్సహించడం అనేది బహు కష్టతరం. చెడగొట్టడం, పడగొట్టడం, వెర్రవేగడం, చెడగొట్టే స్నేహాలతో, పడగొట్టే గర్వముతో, వెర్రగొట్టే విషపు చూపులతో జీవించడం చాలా సులభం. నాశనకరమైన హేయ వస్తువు, విగ్రహము లేదా ప్రతిమ కావచ్చు, అది దాని అనుచరులను నరకానికి తీసుకుపోతుంది, నరకములోనికి నడిపిస్తుంది. పరిశుద్ధ జ్ఞానము కలిగిన యూదులు కొంతమంది ఇశ్రాయేలు దేశము నుండి పారిపోతారు. దేవుని కొరకు జీవించడానికి, ప్రత్యేకంగా ఉండడానికి పారిపోతారు. ఆ మిగిలిన 3.5 సంవత్సరాలు వారు పరాయి దేశంలో ఉంటారని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ వచనం నుండి, అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు, ఆమె అంటే సంఘం, ఇక్కడ గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడాడు. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడు. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను. కానీ భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి కక్కిన ప్రవాహమును మృంగివేసెను. చూడు, కక్కేస్తావు మింగేయాలని కూలదు. ఏడ సాధ్యమవుతుంది ఇది? ఏడ సాధ్యమవుతుంది చెప్పు? కాదు, ఎప్పటికీ వల్ల పడదు. పారిపోయిన వారి మీద, వారి మధ్యలో వాక్య పరిచర్య జరుగుతూ ఉంది. వేద పండితుల లెక్క ప్రకారం ఈ పారిపోయిన ఈ యూదులు, ఈ ఇశ్రాయేలీయులు సౌదీ అరేబియా దేశంలో ఉన్న పెట్రా గృహలలోకి పోయి దాక్కుంటారంట. 3.5 సంవత్సరాలు శ్రమల అనంతరమే వారు స్వదేశానికి తిరిగి వస్తారు. శ్రమలను తప్పించుకొనిన గుంపు ఇది. 9 గంటలకు కూలికి కుదురుకున్న వారు వీరు. 6 గంటలకు కూలి కుదిరినటువంటి గుంపు మరి 3.5 సంవత్సరాలలో ప్రభు వైపు వచ్చినటువంటి గుంపు. ప్రభువును విశ్వసించి ప్రభు నామమును నలుదిశలా ప్రకటించే మరి పరిచర్యను పొంది ఫలితంగా ప్రథమ ఫలముగా వారు కోయబడి 144,000 మంది ఆ కొత్త కీర్తన పాడే అవకాశం. 2వ గుంపు 9 గంటలకు వచ్చింది. వీరు ఆ హేయమైనటువంటి దాన్ని, ఆ మోసాన్ని చూసి మరి పారిపోయి మరి దాక్కొని ఆ శ్రమలైన తర్వాత మరి 9 గంటలకు కూలికి కుదురుకున్న వారి గురించి, ఆ తప్పించుకొనినటువంటి గుంపుని గురించి చెప్పినాడు. 3వదిగా మధ్యాహ్నము 12 గంటలకు కూలి కుదిరిన వారు. మధ్యాహ్నము 12 గంటలకు కూలికి కుదిరినటువంటి వారు. మత్తయి సువార్త మనం చదివినాం కదా, 20వ అధ్యాయంలో 20వ అధ్యాయము 15వ వచనంలో ఈ 12 గంటలకు కూడా వారు కూలికి పిలువబడతా వచ్చినారు. 15వ వచనం, నాకిష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట
న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. దాదాపు 12 గంటలకు 5వ వచనంలో దాదాపు 12 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు ఎండ తీవ్రత శ్రమను జ్ఞాపకం చేస్తా ఉంది. దేశంలో యూదులు మహాశ్రమలలో పాలు పొందుతూ ఉన్నారు. ఆరంభమైనాయి. క్రీస్తు విరోధిని తప్పించుకొని యూదులలో మరి కొంతమంది అనేక దేశాలకు పారిపోతారనే యెషయా ప్రవక్త నోట దేవుడి మాట పలికించినాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఎలాములో నుండి, షీనారు నుండి, హమాతు నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలును పోగు చేయును. అషూరు, ఐగుప్తు, పత్రోసు, కూషు, ఏలాము, షీనారు, హమాతు, సముద్ర ద్వీపములు, మరి భూమి యొక్క 4 దిగంతములో ఇంకనూ ఈ విషయాన్ని లేఖనాలలో మనం చూస్తాం. వారిలో తప్పించుకొనిన వారిని, విల్లు కాండ్రైన తర్షీషు, పూలు, లూదు అను జనుల యొద్దకును. యెషయా గ్రంథం 66, యెషయా గ్రంథం 66 19లోనే ఈ విధంగా రాయబడి ఉంటది. ఏమనంటే, నేను వారి ఎదుట ఒక సూచక్రియను జరిగించదను, వారిలో తప్పించుకొనిన వారిని విలుకాండ్రైన తర్షీషు, పూలు, లూదు అను జనుల యొద్దకును, తుబాలు, యువాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారం విననట్టియు నా మహిమను చూడనట్టియు దూర ద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను. వారు జనులలో నా మహిమను ప్రకటించెదరు. ఇశ్రాయేలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోనికి తెచ్చున్నట్లుగా గుర్రముల మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచర గాడిదల మీదను, ఒంటెల మీదను ఎక్కించి సర్వ జనులలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకుని వచ్చెదరని యెహోవా అండి అందరినీ కూడా సమకూరుస్తాడంట. వారు అంటే ఇక్కడ ఇశ్రాయేలు. దేవుని ఉగ్రత భూజనుల మీద కుమ్మరింపబడుతుంది. భూజనుల నాలుకలు తరుచుకుంటారు. ఆ సంకట క్లిష్ట సమయములో పరదేశులలో సువార్తికులుగా ఉన్న యూదులు ఆకలి దాహము కలిగి వస్త్రహీనులై సంచరిస్తున్నటువంటి రోగులు, చెరసాలలో వేయబడినటువంటి వారు క్రీస్తు రాజ్య సువార్త బోధిగంతములు ప్రకటించుచు యూదులే ఆ బోధిగంతముల వరకు ప్రకటించడానికి వెళ్ళిన ఆ యూదులే ఈ 12 గంటలకు కూలికి కుదిరిన వారు. ఆ సమయంలో భూమి క్రీస్తు విరోధి పాలన ఉంటుంది. ఆ అంత్యక్రీస్తు 666 అనేటువంటి ముద్ర శరీరాల మీద వేయిస్తూ ఉంటాడు. యూదులు దానిని అంగీకరించరు. అందుకనే శిరచ్ఛేదనం చేస్తూ ఉంటారు. వారి సంఖ్య 100,000గా ఉంటుంది. క్రీస్తు నామం కొరకు హతసాక్షులైపోతారు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూస్తాం.
మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను ఆ క్రూర ముఖమునకు దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటిక సముద్రమునొద్ద నిలిచియుండుట వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామ మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడిన గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారము చేశారు. చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు వారు పాడుట మరి చూస్తా ఉన్నాం. క్రీస్తు నామము కొరకు హతసాక్షులైనటువంటి వారు ఎవరు? 12 గంటలకు కూలికి కుదిరినటువంటి వారు ఎవరు? యూదులే. ప్రభు యొక్క రాజ్య సువార్త బోధిగంతముల వరకు తీసుకెళ్లినటువంటి వారు. 4వదిగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 5వ వచనంలో 2వ వరుసలో 3 గంటలకు కూలికి కుదిరిన వారు. దానియేలు 70వ వారంలోని చివరి భాగములో సాతాను, అబద్ధికుడు, అంత్యక్రీస్తు, ప్రవక్త, అబద్ధ ప్రవక్త నోట నుండి 3 అపవిత్రాత్మలు బయలుదేరి ఇశ్రాయేలు దేశమునకు వ్యతిరేకంగా లోకమంతటా ఉన్న అన్య దేశముల రాజులను వారి సైన్యమును హర్మెగ్దోన్ అను చోటికి పోగు చేస్తాడు. 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ వచనం నుండి చూస్తాం. చూడండి, 6వ దూత తన పాత్రను యూప్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్టు దాని నీళ్లు ఎండి మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలువెడలగా చూచి తిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోన్ అను చోటునకు వారిని పోగు చేసింది. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు. రక్షణ అనే వస్త్రం ఇవ్వబడింది కదా, దాన్ని కాపాడుకుంటూ ఉండాలని చెప్తాం. చూడండి, యెరూషలేము పట్టణము పట్టుబడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎండ తీవ్రత హెచ్చుగా ఉన్న సమయంలో వీళ్ళు కూలికి కుదిరినారు. చూడు, శ్రమలు బాగా పీక్ స్టేజిలో ఉన్న సమయంలో మరి ఈ 3 గంటలకు స్వార్థ పనిలోకి వచ్చినారు. పట్టణం పట్టబడటం, ఇల్లు కొల్లగొట్టబడతాయి, స్త్రీలు చెరపబడతారు, పట్టణంలో సగం మంది చెరపబడిపోతారు, చెరగొనబడిపోతారు. జకరయా గ్రంథం జకరయా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్య జనులనందరినీ సమకూర్చవచ్చు. పట్టణము పట్టబడును, ఇల్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగం మంది చెరపట్టబడిపోదురు. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణములో పరిస్థితులు బహు క్లిష్ట పరిస్థితులు. యుద్ధమాడే యూదులు వీరే. ఈ మధ్యాహ్నం 3 గంటలకు కూలికి కుదిరిన వారే యుద్ధమాడుతూ ఉన్నారు. ఆ సమయంలో పట్టణం పట్టబడి, ఇల్లు కొల్లపెట్టబడి, స్త్రీలు చెరపబడి, చెరగొనబడి, పట్టణంలో సగం మంది చెరకెళ్ళిపోతా ఉంటే శేషించిన వారి మాత్రమే అక్కడ నిలిచి ఆ సంఘటన హృదయ బాధాకరం కదా. చూడండి, యూదులకు అన్యులకు యుద్ధము జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎంత తీవ్రత. యూదులు దేశంలోనున్న యూదాదేశంలో ఉన్న యూదులకు మరి బోధిగంతములలో ఉన్న అనేక మంది అన్య రాజులను సమకూర్చుకున్న ఆ అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, ఆ సాతాను
ఆ 3 ఆత్మలు బయలుదేరి హర్మెగిద్దోన్ అనే చోటికి తీసుకొచ్చి యుద్ధం చేస్తూ ఉంటారు. బహు కష్టంగా, బహు ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది. దేవుడే మరి ఆ యుద్ధంలో ఇశ్రాయేలుకు జయమిస్తాడని మనం చూస్తాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 6వ వచనంలో సాయంకాలము 5 గంటలకు కూలికి కుదురుకున్నవారు, సాయంకాలం 5 గంటలకు కూలికి కుదురుకున్నవారు ఎవరు? వీరు శేషించిన వారు. పట్టబడిన తరువాత, కొల్లపెట్టబడిన తరువాత, చెరపబడిన తరువాత, చెరకు కొనిపోబడిన వారి తరువాత నిర్మూలము కాక పట్టణములో నిలిచిన శేషించిన జనం. 6వ వచనంలో చూస్తాం కదా, దినమంతయు మీరెందుకు వరకే నిలిచి ఉన్నారని వారిని అడుగగా. చూడండి, ఆ దినమున నేను కొంటి వారిని పోగు చేదును, కొంటి వారిని శేషముగా. జకరయా గ్రంథం 14:2 చదివినాం కదా, శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురని. మీకా గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాల్లో కూడా మనం చదువుకుందాం. మీకా గ్రంథం 4వ అధ్యాయము 6-7 వచనాలు. 6వ వచనం, ఆ దినమున నేను కొంటి వారిని పోగు చేదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడినటువంటి వారిని సమకూర్చు. ఇదే వారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను. ఇది చూడండి, శాశ్వత కాలము వరకు వారికి రాజుగా. మరి అక్కడ మనం చూస్తాం, యెరూషలేము పట్టణములో నిలిచి ఉన్న యూదులను దేవుడు కొంటివారు, లేఖనంలో కొంటివారు అంటా ఉంది. పట్టణములో నిలిచిన యూదులు ఎక్కడకు పోలేదు, పారిపోలేదు. కొంటివారు ఇంటి పట్టున ఉండుట సాధారణమైనటువంటి విషయము. పట్టణమును కనిపెట్టుకొని ఉండి హతము కాకుండా ఉన్నవారు వీరే. సాయంకాలం 5 గంటలకు పనికి కుదురుకున్నవారు. సాయంకాలం 5 గంటలకు ఎండ బాగా తగ్గుముఖం పడుతుంది కదా, సమయం సమాప్తమైనది అని మనం చూస్తాం. సమయం సమాప్తమైనది, అన్యజనులకి ఇయ్యబడిన సమయం సమాప్తమైనది. క్రీస్తు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించుటకు, వేవేల పరిశుద్ధులతో దిగివచ్చుటకు, ఒలీవ కొండపై తన పాదములుంచటానికి, ఒలీవల కొండ తూర్పు తట్టుకు పడమ తట్టుకు నడిమికి విడిపోయి విశాలమైన ఒక లోయగా ఏర్పడుటకు సమయం ఆరంభమయ్యింది. యుద్ధమాడుతున్న యూదా సైనికులు భూప్రపంచములోనున్న ప్రతి వాని నేత్రము గగనము చీల్చుకొని వచ్చుస్తున్న నజరేయుడైన యేసును చూస్తారు, యూదా సైనికులను చూస్తారు. మనము ఎదురు చూచుచున్న మన రక్షకుడని వారు అనుకొని ఒలీవల కొండ విడిపోగా ఏర్పడిన లోయలోనికి పారిపోయి దాక్కుంటారు. జకరయా గ్రంథం 14:5 హర్మెగిద్దోను యుద్ధములో ఇశ్రాయేలుకు విరోధంగా పోరాడువారు నజరేయుడని యేసు నోట నుండి వచ్చు వాక్యమని ఖడ్గము చేత సంహరింపబడతారు. సాతాను బంధింపబడతాడు. 1000 సంవత్సరాలు క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, అంత్యక్రీస్తు హర్మెగిద్దోనుకు భూజనులనబడిన రాజులను సమకూర్చిన వాడు పట్టబడి అగ్నిగుండములో పడవేయబడతాడు. ప్రభు యెరూషలేము పట్టణములో ప్రవేశించి తన పరిశుద్ధులతో, శేషముతో, ఆయనందు విశ్వాసముంచినటువంటి వారితో మరి చూడండి సంతసించుట మనం చూస్తా ఉన్నాం.
ఆదరించుట చూస్తా ఉన్నాం. బహుమానములు ఇస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 8వ వచనం, సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుణ్ణి చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. కూలి ఇమ్మని. చివర వచ్చిన వారు, కడపట వచ్చిన వారు, వీరు సాయంకాలం 5 గంటలకు కూలి కుదుర్చుకున్నవారు. ఎవడును మిమ్మును కూలికి పెట్టుకొనలేదు అనిన్నవారు, ఎవడునో మమ్మల్ని కూలికి రమ్మని పిలవలేదు అనినటువంటి వారు. ప్రభు తన సమస్త పరిశుద్ధులతో ఒలీవల కొండ నుండి బయలుదేరి యెరూషలేము పట్టణములో ప్రవేశిస్తాడు. పట్టణములో యుద్ధ విజేతగా ప్రవేశిస్తున్నటువంటి ప్రభు అయిన యేసును చూచి సర్వలోకము మోసపోయామని రొమ్ము గుద్దుకుంటుంది. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అనుచు ప్రథమంగా మొదటగా ఎదుర్కొనిన వారు పట్టణములో నిలిచి ఉన్నవారే. అంతేగాక ప్రభు అయిన యేసు పాలనలో ప్రథమ పౌరులుగా మొదటగా నమోదు కాబడిన వారు, పట్టణములో నిలిచి ఉన్న కుంటివారే ప్రభువును ఎదుర్కొని ఆహ్వానము పలికి సాగిలపడి నమస్కరించిన ఆ మొదటి గుంపు వీరే, ఆ కుంటివారే. శేషించిన ప్రజలే నిర్మూలము కాక ఇంటి దగ్గర ఉన్న వారే ప్రభువును ఆహ్వానిస్తూ ఉన్నారు, సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. ఆ విధంగా కడపటి వారు మొదటి వారయ్యారు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనంలో, ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు. మొదటి వారు కడపటి వారైనారు. యెరూషలేము పట్టణము నుండి ఒలీవ కొండ 5 మైళ్ళ దూరం, 5 పల్లాంగుల దూరంలో ఉంటది. ప్రభు పాదాలు ఉంచగా విడిపోయిన ఒలీవ కొండ లోయలో దాగుకున్న యూదులు బయటకు వచ్చి పట్టణములో ప్రవేశిస్తారు. వీరు ప్రభు పేరట వచ్చిన దావీదు కుమారుడైన యేసును స్తుతిస్తూ మరి ఉత్సహిస్తూ ఉంటారు. వీరు యెరూషలేము పట్టణములో ప్రభువును కలుసుకున్న రెండవ గుంపు. మధ్యాహ్నం 3 గంటలకు పనికి కుదిరిన వారు వీరే. యుద్ధ యోధులు శ్రమలు ముమ్మరముగా కష్టంగా ఉన్నప్పుడు పట్టణం మీద యుద్ధము జరిపిన వారు ఈ 3 గంటల వారే. ఆ తర్వాత వరుసగా మనకు జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనంలో చూస్తాం, నేను వారిని విమోచించున్నాను గనుక వారిని ఈల వేసి సమకూర్చదను. ప్రవక్తన యెషయా నోట దేవుడించినటువంటి మాట 11వ అధ్యాయం 11వ వచనంలో, విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాపును. భూదిగంతములలో చెదిరి ఉన్న యూదులు ప్రభుని ఈల అంటే బోర శబ్దం వింటారు. వారిని ఆయన పోగు చేస్తాడు. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలోము లోయలో నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు దేవుడు రెండవ మారు తన చెయ్యి జాపి భూమి యొక్క 4 దిక్కుల నుండి చెదిరిపోయిన యూదులను సమకూర్చుతాడు. ఇశ్రాయేలీలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరమునకు తెచ్చునట్లుగా గుర్రం మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచరగాడిదల మీదను, వంటల మీదను ఎక్కించి సర్వ జనులలో నుండి ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేము స్వదేశీయులను నైవేద్యముగా తీసుకొని వచ్చేటటువంటి వారు అని ప్రవక్త రాసిన మాటలు మనం అక్కడ చూస్తాం. ఆయా దేశాలలో చెదిరి ఉన్న యూదులు
అన్యజనులు విమానాలు వాళ్ళకు ఉన్నటువంటి ప్రయాణ సాధనాలను ఉపయోగించుకొని మరి ఎక్కించుకొని యెరూషలేం పట్టణానికి యూదులను తీసుకొని వస్తారు. ప్రభువుకు పవిత్ర నైవేద్యముగా వీరు మధ్యాహ్నం 12 గంటలకు కూలికి కుదురుకున్నవారు. మహాశ్రమలను అనుభవించిన గుంపు, మహాశ్రమల చేత ధీరోదాత్తంగా పోరాడినటువంటి గుంపు. సౌదీ అరేబియాలోని పెట్రా గృహలలో 3.5 సంవత్సరాలు దాగుకొనిన యూదులు ప్రభువును పరిశుద్ధ పట్టణములో కలుసుకున్న 4వ గుంపు. వీరిని అంత్యక్రీస్తు తాకకుండా, వీరు అంత్యక్రీస్తు యొక్క నీడను చూడకుండా మరి దాచబడిన యూదులు. వీరు వచ్చి ప్రభువుకు నమస్కరించి సాగిలపడతారు. వీరు పొద్దున 9 గంటలకు కూలికి కుదిరినవారు. పొద్దున కూలికి కుదిరిన వారు క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చడానికి ముద్రింపబడిన 1,44,000 మంది ఇశ్రాయేలీలు. అంత్యక్రీస్తు పేరు, వారి పేరిట ఉన్నటువంటి నంబరు, వాని ముద్రను వేయించుకొనన్నటువంటి యూదులు అంత్యక్రీస్తు కాలములో హతసాక్షులైనారు. వారు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము బ్రతికిన వారై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేసినారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో, దానియేలు 70వ వార ప్రారంభంలో దేవదూతచే ముద్రింపబడిన వీరు, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనములోని వారు ప్రభువును పరిశుద్ధ పట్టణములో కలుసుకొని కడపట లేదా చివరి వారు, వీరు మృతులు 1000 పాలనలో ఆరంభములో పునరుత్థానం చెందుతారు, క్రీస్తును కలుసుకుంటారు. అందరికంటే చివరిగా మహిమా శరీరాలుగా ఈ విధంగా మొదటి వారు కడపటి వారైనారు కదా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో, క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము. ఇదే మొదటి పునరుత్థానం. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై 1000 సంవత్సరములు రాజ్యం చేస్తారు. అర్థమవుతుందా? ఆ ముద్ర లేకపోతే తిండి ఉండదు, ఆ ముద్ర లేకపోతే నీళ్లుండవు. ఆ తిండి కోసం, ఆ నీళ్ల కోసం ముద్ర వేసుకొని అపవిత్రపరచబడుట ఇష్టము లేక ఆకలితోనే దప్పికతోనే కుసించి మరి శిరచ్ఛేదనము చేయబడి చచ్చినటువంటి వీరిని దేవుడు విందుశాలకు తోసుకొని వెళ్తున్నాడు. 1000 సంవత్సరములు వారితో రాజ్యం చేస్తూ ఉన్నాడు. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వచనములో, దానియేలు గ్రంథంలో 70వ వారములో దానియేలు చూసిన దర్శనంలో చెప్పబడిన 70వ వారములో సంభవించిన ఆ సంభవం ఉపమాన రీతిగా మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్తూ వచ్చినాడు. ఇశ్రాయేలు వారు కాలముల అంతమందు, 2వ వచనం మత్తయి సువార్త 22లో, ఇశ్రాయేలు వారు కాలముల అంతమందు ఒక దినమునకు 1 దేనారము కూలికి వడబడినారు. ప్రభు దృష్టికి 1 దినం 1000 సంవత్సరముల వలె ఉంది. 1000 ఏళ్ళు క్రీస్తు పాలనలో ఉండుటకు వడబడిన ఇశ్రాయేలుకు కూలి గిట్టింది. కడపటి వారి నుండి మొదటి వారి వరకు ఎవరు నష్టపోకుండా అందరూ 1000 ఏళ్ల పాలనలో సదాకాలం ఆయన భోజనపు బల్ల యొద్ద పాలి భాగస్థులైనారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొదట వచ్చిన వారు తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక్క దేనారము చొప్పున దొరికెను.
వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సనుక్కొని, అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు కొడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి చుట్టకు నాకు ఇష్టమైంది. నీకు బహుమానం ఇవ్వడం నాకు ఇష్టమైంది. ఆ బహుమానం కొరకు నీవు నిబంధన చేసుకున్నావు. కడపట వచ్చిన వారికి కూడా ఆ బహుమానం ఇవ్వడానికి నాకు ఇష్టమైంది. మొదటి భాగంలో మొదటగా కూలికి కుదురుకున్న వారు వచ్చి 1 దినారం తీసుకుని యజమానుని మీద సనుగుతూ ఉంటున్నారు. నిజమే, 7 సంవత్సర కాలమంతమందు వారు యేసు క్రీస్తు వార్త ప్రపంచ జనులకు చెప్పినారు. భయంకరమైన ఆ శ్రమలో, ఎండ వేడిమిలో, మహాశ్రమల చివరిలో ఆ 3.5 సంవత్సరాలు కూడా పని జరిగించి శిరచ్ఛేదనం చేయబడి క్రీస్తు కొరకు ఎక్కువ ఆశించడం సబబే. నిజంగా ఎక్కువే దొరికింది వారికి. ఆ చివరిలో వచ్చిన వారికి 1 దినారం ఎక్కువే దొరికింది. ఆరంభము నుండి ఆ చివరి వరకు పడ్డ శ్రమలన్నీ వారు ఆ చివరిలోనే అనుభవించినారు కదా. క్రీస్తు రాజు భూలోక 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారు. వారు దేవునికి క్రీస్తుకును యాజకులై 1000 ఏళ్ళు రాజ్యం చేస్తారు. క్రీస్తు వల్లే వారు మహిమా శరీరాలు, క్రీస్తు కొరకు చచ్చిన వీరు బ్రతికిన వారై, అనగా క్రీస్తు వల్లే జీవ పునరుత్థానులై మహిమా శరీరము గల వారుగా మార్చబడ్డారు. ఇదంత గొప్ప అద్భుతం చూడండి, ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. 1000 ఏళ్ల పాలన అనంతరం సాతాను కొంతకాలం విడిచిపెట్టబడతాడు. భూలోక జనులను వానికి 1000 ఏళ్ళు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా బుద్ధి రాదు, తెలివి రాదు, బోధనొందడు, వివేకములోనికి రాడు. ఇంకా మూర్ఖుడై ఏం చేస్తాడు తెలుసా? 1000 ఏళ్ల క్రీస్తు పరిపాలన అనుభవించిన శరీరులను మోసపుచ్చి, వీళ్ళంత దౌర్భాగ్యులో చూడండి. ప్రభు పరిపాలనలో ఉండి కూడా మోసపుచ్చబడి ఇసుక రేణువులంత గొప్ప సమూహముగా క్రీస్తు విరోధికి వారు సపోర్ట్గా నిలబడతారు. గోగు మాగోగు యుద్ధానికి పురికొల్పబడతారు. క్రీస్తు విరోధులందరూ పరలోకము నుండి దిగి వచ్చిన అగ్ని చేత దహించబడతారు. మహిమా శరీరాలు మోసగింపబడడం కానీ, తీర్పులోనికి రావటం, సమస్యల 2వ మరణం అంటే నరకం వారికి లేదు. నిజంగా వారు ధన్యులే, వారికి అధికమైన బహుమానాలు ఉన్నాయి. అయితే ఈ విషయాలు ఉపమానంలో మనకు యేసుప్రభువే చెప్తా వచ్చినాడు. మానవ స్వభావ రీత్యా మాటలాడే విధమును ఉపమానములో మనం అర్థం చేసుకునే విధానంలో ఆయన మరి వివరిస్తూ వచ్చినాడు. జగత్ పునాది వేయబడక పూర్వం సమస్తమును దేవుడు తన దయా సంకల్పము చొప్పున భూమి మీద క్రీస్తుకు యాజకులుగా ఉండు వారిని ముందుగానే చూసి నిర్ణయించినాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుట ఆయనకి ఇష్టమై ఉన్నది. అట్టి దేవుణ్ణి హృదయంలో చేర్చుకొనడం ద్వారా ఆ ప్రభు మన హృదయంలో ఎందుకు చేర్చుకోవాలంటే, మనం అన్యాయం చేసినాం, అబద్ధం చెప్పినాం, మోసాలు చేసినాం, బతకడానికి ఎన్నో వేషాలు వేసినాం. దేవుని గురించి తెలిసి కూడా, వాక్యం గురించి ఎరిగి కూడా కృపాకాలమని, ఆ కాలమని, ఈ కాలమని, క్షమింపబడే కాలమని నేరాలెన్నో చేసి, ఘోరాలెన్నో చేసి, అఘాయిత్యాలెన్నో చేసి, ఎందరినో మోసం చేసి, మాయ చేసి, మభ్యపెట్టి, భ్రమపరిచి నరకపాత్రులమైన, మరణపాత్రులమైన, ఇంత దుర్గతిలో, భ్రష్టత్వములో, కీడులో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మనల్ని ప్రేమించడానికి, మన కొరకు మరణించడానికి, మనల్ని జీవములోనికి తీసుకొని వెళ్ళడానికి,
నిత్యానందములో మనల్ని ప్రతిష్ఠించడానికే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మన కొరకు లోకానికి పంపించినాడు. ఆ ప్రభువు ప్రాణ విమోచన క్రయధనముగా మన కొరకు సిలువను మోసినాడు, రక్తం గార్చినాడు. ఆ రక్తములో పాపములు ఒప్పుకొని కడుక్కొని విశ్వాసం ఉంచిన వారిని ఆయన ధన్యులుగా చేయడానికి, బహుమతిలోనికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక నీవు నేను మనమందరం కూడా యేసు ప్రభువా, పాపులైన మమ్మను క్షమించుము, మీ రక్తములో కడుగుము. శిలువ మరణ పునరుత్థానముల ద్వారా సంప్రాప్తమయ్యే ఆ శ్రేష్టమైనటువంటి జగత్పునాది వేయబడక పూర్వమే సిద్ధపరిచిన దైవిక రక్షణ వలయములోనికి నా ప్రభు రక్తము చేత నన్ను కడిగి శుద్ధి చేసి చేర్చమని యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకుంటున్నాను తండ్రి అని అడిగితే ధన్యత అవుతుంది. అడగకపోతే నిత్య నాశనం, నిత్య ఆజ్ఞ ఉందని గమనించు. ఆ తర్వాత